హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే కొబ్బరి అండి. కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇట్లాగా ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు. అదే అన్నమాట. ఇవి సొరకాయ ముక్కలండి చూపించేది. మనకి ఈరోజు వంటకి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. వీటిలతో ఏం చేసుకుందాము, ఎలా చేసుకుందాము అనేది చూద్దాము. నేనెలా చేస్తానో మీకు చూపిస్తాను. చాలా క్విక్‌గా ఉంటాయి, సింపుల్‌గా ఉంటాయి. మనం వంటని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఏం చేద్దామంటే, ఆ పింక్ కలర్ బౌల్ ఉంది కదండీ! దాంట్లో కొద్దిగా చింతపండు వేసుకున్నాను. ఆ చింతపండుని నీళ్ళల్లో నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాము. పక్కన పెట్టేస్తే అలా నానుతూ ఉంటుంది. మనం వంట అయ్యేటప్పటికి అదే మిగతావన్నీ చేసుకునేటప్పటికి అదలా నానుతూ ఉంటుంది. ఇప్పుడేం చేద్దామంటే, నేనలా బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా! చూసారు కదా! ఈ బీన్స్ అన్నీ ఆ గిన్నెలో నీళ్లు పోసుకున్నా. కడిగేసి పెట్టుకున్న బీన్సేను. అయినా కూడా మరొకసారి కడుగుదామని చెప్పి కట్ చేసుకున్న బీన్స్‌ని ఆ నీళ్ళ గిన్నెలో వేశాను. అలాగే ఒక 2 క్యారెట్లు కూడా శుభ్రంగా ఇలాగా పైన పొట్టంతా పీల్ చేసేసుకొని, కట్ చేసేసుకొని పెట్టుకుందామండి. ఈ కూరలో చక్కగా క్యారెట్టు, అలాగే బీన్సు ఈ 2 కలిపి చేసుకుంటే బావుంటుంది. చూడ్డానికి బావుంటుంది. తినడానికి కూడా చాలా బావుంటుంది. ఇలా పీల్ చేసుకున్న క్యారెట్‌ని ముక్కల్ని ఇలాగా చిన్నగా కట్ చేసేసుకొని, 2 కలిపేసుకొని కడిగేసుకోవాలండి శుభ్రంగాను. ఒకసారి ఇట్లా మంచిగా అనేసుకొని కడుక్కొనొచ్చేస్తాను. ఇదిగోండి ఇవైతే కడిగేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తెచ్చుకుందాము. కుక్కర్‌తోనే మనకు పనులన్నీని. ఈ చిన్న కుక్కర్ ఉంది కదా! ఆ కుక్కర్‌లో ఈ పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఆ కుక్కర్‌లో వేసేసుకుందాము. బీన్స్, క్యారెట్ కూరండి. సూపర్‌గా ఉంటుంది తెలుసా? అలాగే అంతకంటే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని శుభ్రంగా కడిగేసుకొని, ఈ కూరలో వేసేసుకోవాలనమాట. ఇవి కట్ చేసుకున్నాం కదండీ! వీటిలో వేసేసుకోవాలనమాట. శనగపప్పు పావుగంట, ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే చక్కగా మంచిగా ఉడుకుతుందనమాట. అన్నీ కలిపి మనం కుక్కర్‌లో ఏసుకున్నాం గదా! ఆ పైన ఈ ముక్కలకి సరిపడా కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా ఇలాగ కలిపేసుకోండి. ముక్కలంతటికి పట్టేటట్టుగా ఇలా కలిపేసుకోవాలనమాట. ఆ ఉప్పు, పసుపు, ఈ ముక్కలు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీటిలకి కొద్దిగా నీళ్లు పోసుకొని, మనం కుక్కర్ మూత పెట్టేసుకొని, స్టవ్ వెలిగించుకొని, కుక్కర్ మీద పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని, ఈ కుక్కర్ పెట్టేసుకుందాము. అయితే ఇది ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాం. శనగపప్పు కూడా ఉంది గాబట్టి, ఉడకాలి గాబట్టి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే మనం కూర చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉండే కూర చేసుకోవచ్చు. ఈ లోపల ఇక్కడంతా క్లీన్ చేసేసుకొనొస్తా. ఇప్పుడు మనం మళ్ళీ ఏం జేయాలి అంటే, మనం అక్కడ చిన్న చిన్న సొరకాయ ముక్కలున్నాయి కదండీ! ఆ ముక్కలు తీసుకొని, ఆ ముక్కలతోటి మనం సాంబార్ జేసుకుందాం. నేను కూర కోసమని కట్ చేసి పెట్టుకున్నాను. సరే ఈరోజు ఈ కమ్మటి కూర చేస్తున్నానుగా, సాంబార్ చేయాలనిపించింది. ఇగ ముక్కలన్నీ కట్ చేసేసాను. సొరకాయ ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. సరే ఏమైతే అయిందిలే, పెద్ద ముక్కలే ఉండాలని ఏం లేదు. చిన్న ముక్కలతో కూడా చేసుకుందాం సాంబారు. ప్రతి ముద్దలోనూ చక్కగా ముక్క తగులుతూ ఉంటుంది. బావుంటుందని చెప్పి ఇట్లాగా సాంబార్ చేయడానికి చేస్తున్నాననమాట. అయితే వేసుకుందామండి. సాంబార్‌కి పోపు వేసుకుందాము. బాండీ పెట్టుకున్నాం గదా! స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకున్నాము. కొద్దిగా ఆయిలేసుకున్నాము. కొంచెం ఆయిల్‌లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు, అలాగే ఒక హాఫ్ టీ స్పూను మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇవి కొద్దిగా అట్లా వేగుతూ ఉంటాయి. వేగినప్పటికి ఆవాలు చిటపటలాడిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క ముక్కనమాట. అలాగే మిరియాలు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, మీకు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలనమాట. ఇలా వేసేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి. మాడిపోకుండా వేయించుకోండి. ఇవన్నీ వేగే క్రమంలో కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్సు ఆహ్, ధనియాలు వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోండి. లాస్ట్‌లో జీలకర్ర ఏస్తున్నాను. ధనియాలు కూడా కాస్త వేగిన తర్వాత హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని,
ఇలా చక్కగా వేయించేసుకోవాలి. ఇది పప్పు ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి. ఇలాగా సాంబార్ ఇలా చేసుకుంటే చిక్కపడిపోకుండా మనం ఎలా చేసామో అలాగే ఉంటుంది. పొద్దున ఎలా చేసామో సాయంత్రం వరకు అలాగే ఉంటుందనమాట. మనం చేసింది చేసినట్టుగానే ఉంటుంది ఎప్పటికి కూడా. అయితే ఈ పోపు వేయించుకున్న తర్వాత ఆ చివర్లో ఇంగువ పైన వేస్తాను కాబట్టి ఇలా ఇంగువ వేసేసుకోవాలి. వేగించిన పోపుని ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. చల్లగా అయిన తర్వాత దాని సంగతి చూద్దాము. ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. చూసారా? ఆయిల్ ఎంత కొంచెం వేస్తున్నానో గమనించండి మీరు. చాలా తక్కువగా వేస్తూ ఉంటాను. మరీ ఎక్కువ వేసుకోను. అయితే ఇప్పుడు ఈ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా! దాంట్లో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఈ చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి కదండీ! ఆ సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని, ఇప్పుడు ఈ టమాటాలున్నాయి కదా! ఈ టమాటాలు ఒక 2 టమాటాలు దీంట్లో కట్ చేసేసుకొని వేసేసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. మనం పులుపు కోసం అని చెప్పి చింతపండు రసం వేసుకోవాలి కదండీ! దానికోసం అని చెప్పి చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా! అది కూడా పులుసు తీసుకొని పక్కన పెట్టుకుంటే దీంట్లోకి వాడుకోవడానికి మనకి ఉపయోగపడుతుందనమాట. అయితే దీన్ని ఒక్కసారి ఇలాగా కొంచెం ఆయిల్ వేసాం కదండీ! ఆయిల్‌లో ఇలా మగ్గనిస్తే బావుంటుంది. ఇదిగోండి ఇక్కడ దీంట్లో ఉన్నాయి కదా! ఇప్పుడు కొంచెం దీంట్లో ముక్కలకు సరిపడా ఉప్పు, అలాగే పసుపు వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఉప్పు, పసుపు అంతా ముక్కలకి పట్టేటట్టుగా ఇలా కలిపేసుకోండి చక్కగాను. ఇప్పుడేం చేయాలంటే, మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం గదా! ఆ రసాన్ని ఈ దీంట్లో వేసేద్దామండి. ముక్కల్లో వేసుకుందాం. ఒక కొద్దిగా ఒక 5 నిమిషాలు ముక్కలు మగ్గిన తర్వాత ఇలా వేసేసుకుంటే బావుంటుంది. అయితే ఆహ్, దీంట్లో ఖచ్చితంగా బెల్లం వేసుకుంటానండి నేనైతే గనక. బెల్లం వేసుకోవాలి కంపల్సరీ. సాంబార్‌లో బెల్లం వేసుకుంటేనే బావుంటుంది. చింతపండు రసం అనేది మనం టమాటాలేసుకున్నాం కదండీ! చూసుకొని వేసుకోవాలనమాట. పులుసుకైతే ఎక్కువ కొంచెం పుల్లగా ఉంటే బావుంటుంది. సాంబార్‌లో ఎక్కువ పుల్లగా ఉంటే బావుండదు. సమంగా చూసుకొని వేసుకోవాలనమాట. దీనికి తగినన్ని నీళ్లు కూడా పోసేసుకొని మరగనిద్దాం. ఈలోపు పోపు వేయించుకున్నాం కదండీ! ఆ పోపు పక్కన పెట్టుకున్నాం. అదే పక్కన నేను ఇప్పుడు ఇందాక కొబ్బరి చూపించా కదా! నేను ఫ్రీజర్‌లో పెట్టుకున్న కొబ్బరనమాట. తురిమిన కొబ్బరి పక్కన పెట్టుకున్నాను. ఈ కొబ్బరి, ఈ పోపు ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసేసుకొని మనం మెత్తగా చేసేసుకోవాలనమాట దీన్ని. దోసల పిండిలాగా రుబ్బేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసేసుకొని ఇట్లా చేసుకోవాలి. నేను ఒక 2, 3 మిరపకాయలు పక్కన పెట్టా చూడండి. ఇంకా మళ్ళీ పోపు వేయక్కర్లేకుండా ఇదే మిరపకాయలు సాంబార్‌లో వేసేసుకుంటాననమాట. ఎండుమిరపకాయలు. అదే సాంబార్‌కి మరుగుతుందది. ఇప్పుడు ఇది మిక్సీలో వేసేసుకున్నాం కదండీ! ఈ పేస్ట్ అంతా కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. ఆ మరుగుతున్న నీళ్ళల్లో పోసేస్తే అలాగా తెరులుతూ ఉంటుంది. ఇంకా మిక్సీ జార్‌లో ఉన్నది అడుగు పొడుగు ఉన్నది మొత్తం అంతా శుభ్రంగా ఇలా గుంజి గుంజి నీళ్లు పోసేయాలి. మిక్సీ మీద మూత ఉంటుంది చూసారా? ఆ మూత మీద వేలు పెట్టుకొని చిల్లుంటుంది కదా! ఆ హోల్ మీద మూత పెట్టుకొని గుంజాలనమాట. లేదంటే గనక వేలు పెట్టలేదనుకోండి మొహం మీద పడుతుందనమాట. కంట్లో పడుతుంది. కారం కదా! కళ్ళు మండుతాయి. సో, అది మాత్రం జాగ్రత్తలు తీసుకొని చేసుకోండి. మీకు కావాల్సినన్ని నీళ్లు ఇందులో పోసుకొని చక్కగా మరిగిచ్చుకోవాలనమాట. ఈ పక్కన మనం ఇందాక బీన్స్ ఉడికించుకున్నాం కదండీ! అది మూత తీసి చూపిస్తా చూడండి. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. చూసారా? తీసి చూపిస్తున్నా చూడండి. చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కూర జేసుకోవాలనమాట. ఇది పక్కన పెట్టుదాము. ఇక్కడ పులుసు మరుగుతుంది. ఇంకా ఈ సాంబార్‌ది ఏం చేద్దామంటే అయిపోయింది కాబట్టి ఇంకా అటుపక్క పెట్టేసేసుకుందాము. అవతల స్టవ్ మీద పెట్టుకుందాము. అలా సిమ్‌లోగా మరుగుతూ ఉంటుంది. ఇవతల స్టవ్ మీద కూర చేసుకోవాలి కదా మరి. అందుకని ఇక్కడ పెడతాను. ఈ లోపల అవతల సాంబార్ దాంట్లో ఏం చేశానంటే కొద్దిగా కొత్తిమీరేసాననమాట. అలా సన్నని సెగన మరుగుతూ ఉంటుందని. ఇవతల మూకుడు పెట్టేసుకున్నాను. ఇంకా సాంబార్ మీద మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానులెండి ఇది. అయితే ఇప్పుడు ఇది మూకుట్లో తడిగా ఉంది. కాబట్టి ఒక టిష్యూ పెట్టుకొని శుభ్రంగా ఆ తడి అంతా తుడిచేస్తే తొందరగా వేడవుతుంది గదా! అందుకని చెప్పి అలా తుడిచేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. బాండీలో ఆయిల్ వేసుకుందాము. ఆహ్, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటలాడించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే మిగిలిన పోపు వేస్తాను నేనైతే గనక. వేగినాయండి ఆవాలు. అయితే
ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కాస్త వేగాలనమాట. అన్నీ ఆర్డర్ ప్రకారంగా ఏసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి. అన్నీ ఒకేసారి వేసేస్తే ఒకటి వేగుతుంది, ఒకటి వేగదు. పెద్దది, చిన్న పప్పులు ఉంటాయి కాబట్టి పదే పదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు వేసింది మినపప్పు, చాయ్ మినపప్పు కాదండి. పొట్టు పప్పు వేసుకుంటాను. మీరు చాయ్ పప్పు వేసుకుంటే చాయ్ పప్పు వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర కూడా వేసేసి ఇట్లాగా వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు ముందుగా కట్ చేసుకొని పెట్టుకుంటే బావుండేది కదా! నాకింక టైం కుదరలేదు. సరే అప్పటికప్పుడు వేద్దామని చెప్పి ఇలాగ కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. మీరైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి చక్కగాను. ఇంకా నాకింకా టైం లేకపోయింది. సో, ఇట్లా చేసేసుకుంటున్నాననమాట. నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలును. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. కూర చేయడం కూడా చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. రుచి మటుకు సూపర్‌గా ఉందనమాట. భలేగా ఉంది. కొబ్బరి తీసి పెట్టుకున్నాం కదా! ఇంకో కొంచెం దీంట్లో కూడా కొబ్బరి తీసి పెట్టుకున్నాను నేను. దీనికి కూడా ఈ కొబ్బరి దీంట్లో వేసేసుకుంటున్నాను. కొబ్బరేస్తే కమ్మగా ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుందనమాట. ఆ కొబ్బరి మనకి ఫ్లేవరు చాలా బావుంటుంది. ఇలా వేయించుకోవాలండి. కొబ్బరి కాస్త కొంచెం వేపుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ, ఉప్పు వేసుకోవాలి. మనం కూరగాయ ముక్కల్లో ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. అది దృష్టిలో పెట్టుకొని ఈ కొబ్బరి వేగేటప్పుడు కొంచెం కొద్దిగా వేసుకోండి. వీటికి సరిపడే మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి చక్కగా ఈ కొబ్బరి బాగా పొడి పొడిగా వచ్చేటట్టుగా వేయించుకోవాలనమాట. అదే పచ్చిదనం పోయేటట్టుగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్నదంతా కూడా ఈ ముక్కుడులో వేసేసుకొని ఒక్కసారి మంచిగా ఇట్లా కలిపేసేసుకుందామండి. మొత్తం అన్నీ కలిసిపోవాలి కదా! వేసుకున్న పోపు, అలాగే కొబ్బరి మొత్తం అంతా కూడా కలవాలి. కలిసేటట్టుగా ఇలా కలిపేసేసుకుందాము. కలుపుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుందాము. మళ్ళా ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. ఈ లోపులో మనకి సాంబార్ అయిపోయింది కదండీ! సాంబార్‌కి పోపు వేయించుకోవాలి కదా! అందుకని ఒక చిన్న పోపు దాంట్లో ఆహ్, కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర ఆయిల్‌లో వేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసుకొని ఇలా పోపు పెట్టేసుకున్నాను నేను. ఆల్రెడీ 2 మిరపకాయలు మనం తీసి పెట్టుకున్నాం కదా! ఆ మిరపకాయలు సాంబారు పౌడర్ చేసుకున్నప్పుడు మిరపకాయలు అట్టే పెట్టేసా చూడండి. ఆ మిరపకాయలు కూడా దాంట్లో వేసేసి ఒక్కసారి ఇట్లా వేయించేసుకొని, ఈ పోపుని సాంబార్‌లో కలిపేయడమే. అంతే గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంది తెలుసా! చాలా చాలా బావుంది. పప్పు ఏమి ఉడికించుకోక్కర్లేదండి. అప్పటికప్పుడు చక్కగా మనం ఇలా పోపు వేయించేసుకొని, శనగపప్పు వేయించేసుకొని ఇలా మిక్సీలో రుబ్బేసేసుకొని వేసేసుకోండి. సూపర్ సూపర్ చాలా చాలా బావుంటుందనమాట. ఈ విధానం మీకు నచ్చినట్లయితే కామెంట్‌లో తెలియజేయండి. ఇప్పుడు ఇంకొకసారి కూర కలిపేసుకుందాము. కూర వేసిన తర్వాత ఆపడంగా అలాగే వదిలేయకూడదు. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. ఆ విషయం మీ అందరికీ తెలిసినదే. కానీ నేను కూడా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడును. చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి కూర అయిపోయిందండి. కాసేపు ఒక 5 నిమిషాలు అలా వదిలేసి మనం తర్వాత డిష్ ఔట్ చేసేసుకుందాము. నేను కూరకి, సాంబార్‌కి 2 డిష్‌లు తీసుకొచ్చా బౌల్సు. ఇప్పుడు మనం ఈ కూరని ఇందులో వేసేసుకుందాము. తర్వాత సాంబార్‌ని కూడా డిష్ ఔట్ చేసేసుకుందాము. ఇంతకీ మన వంటలెలా ఉన్నాయి? కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చాలా చాలా ఈజీగా ఉంటాయి. చాలా సులభంగా ఉంటాయి. అందరూ చేసుకునే విధంగానే ఉంటాయి. అతి తక్కువ ఆయిల్ తోటి హెల్తీగా చేసే వంటలే చూపిస్తూ ఉంటాను. హెల్తీగా ఉన్న రెసిపీసే చూపిస్తూ ఉంటాయి. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆహ్, చూసే ముందైతే లైక్ ఇవ్వండి. ప్రతిసారి అడుగుతూనే ఉంటాను. అడగందే అమ్మైనా పెట్టదు కదా! అందుకని నేను అడుగుతూనే ఉంటాను. మీరు చేస్తూనే ఉండాలి. హైప్ ఇస్తే చాలా సంతోషపడతాను. ఇంతేనండి మన వంటలన్నీ 2 రకాల రెసిపీలు అయిపోయినియి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ బాయ్.